నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. మహాయుద్ధానికి మళ్ళీ కౌంట్ డౌన్, మిడిల్ ఈస్ట్తో రెడ్ అలర్ట్. జియో పాలిటిక్స్ మైండ్ గేమ్. సనా టు రియాద్ ఏం జరగబోతుంది? సూపర్ పవర్స్ ఎంట్రీ, ట్రంప్ సిగ్నల్స్, హుతీల విధ్వంసక ప్లాన్స్ భగ్గమేనా? మిడిల్ ఈస్ట్లో మరో భయంకరమైన యుద్ధమేఘాలు కమ్ముకున్నాయా? ప్రశాంతంగా ఉన్న యెమెన్ సరిహద్దుల్లో మళ్ళీ బాంబుల మోత, మిసైళ్ల గర్జనలు మొదలయ్యాయి. అవునని అంటున్నాయి అంతర్జాతీయ పరిణామాలు. 4 ఏళ్లుగా సైలెంట్గా ఉన్న డ్రాగన్ మళ్ళీ నిద్రలేచింది. సౌదీ అరేబియా గుండెల్లో వణుకు పుట్టించేలా యెమెన్ హుతీ రెబల్స్ విరుచుకుపడ్డారు. పక్కా స్కెచ్, సినిమాటిక్ లెవెల్లో ప్లానింగ్. ఒకవైపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తెర వెనుక నడిపిన వ్యూహం, మరోవైపు ఇరాన్ ఇస్తున్న ఆయుధాల అండ. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న యెమెన్ సరిహద్దులు, అసలు సౌదీలోని అబా విమానాశ్రయంపై జరిగిన ఆ దాడులకు వెనుకున్న అసలు కథ ఏంటి? అమెరికా ఇచ్చిన ఆ గ్రీన్ సిగ్నల్ వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్రలేంటి? గన్ పౌడర్ వాసన కొడుతున్న మిడిల్ ఈస్ట్ జియో పొలిటికల్ వార్ స్టోరీ కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. యెమెన్లోని సనా అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై ఒక విమానం ల్యాండ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. ఆ విమానంలో సామాన్య ప్రయాణికులు లేరు. ఇరాన్ నుంచి వస్తున్న హూతీ తిరుగుబాట్లు కీలక ప్రతినిధులు ఉన్నారు. కానీ సరిగ్గా అదే సమయంలో ఆకాశం నుంచి దూసుకొచ్చిన బాంబులు రన్వేను చిన్నాభిన్నం చేశాయి. ఇరాన్ ప్రతినిధులను తమ భూమిపై అడుగు పెట్టనివ్వకూడదనే ఏకైక లక్ష్యంతో సౌదీ మద్దతున్న యెమెన్ అధికారిక ప్రభుత్వం చేసిన మెరుపు దాడి అది. ఈ ఒక్క దాడి 4 ఏళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న సౌదీ హూతీల శత్రుత్వాన్ని ఒక్కసారిగా బద్దలు కొట్టింది. సనా రన్వేపై బాంబులు పడడమే ఆలస్యం. ఉత్తర యెమెన్ను తమ గుప్పిట్లో ఉంచుకున్న హూతీ రెబల్స్ నెత్తురు మరిగింది. ఈ దాడి వెనుక ఉన్నది తమ బద్ధ శత్రువు సౌదీ అరేబియానే అని వారు గుర్తించడానికి ఎంతో సమయం పట్టలేదు. దెబ్బకు దెబ్బ తీయాలని నిర్ణయించుకున్నారు. పక్కా జియో పొలిటికల్ స్కెచ్ వేశారు. టార్గెట్ సౌదీలోని అత్యంత కీలకమైన హబా అంతర్జాతీయ విమానాశ్రయం. అత్యాధునిక ఇరాన్ మేడ్ క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో సరిహద్దులు దాటి సౌదీ భూభాగంపైకి విడిచిపడ్డాయి. సౌదీ రక్షణ వ్యవస్థలు కొన్ని క్షిపణులను అడ్డుకున్నప్పటికీ కొన్ని డ్రోన్లు నేరుగా అబా ఎయిర్పోర్ట్ను ఢీకొట్టాయి. క్షణాల్లో విమానాశ్రయం మంటల్లో చిక్కుకుంది. సోషల్ మీడియాలో ఆ దృశ్యాలు చూస్తుంటే ఇది ఒక అంతర్జాతీయ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. అయితే ఈ దాడుల వెనుక తెర వెనుక నడిచిన అసలు డ్రామా వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. సనా విమానాశ్రయంపై దాడి చేయడానికి కొన్ని గంటల ముందే సౌదీ అరేబియా అత్యంత రహస్యంగా అమెరికాను సంప్రదించింది. హూతీల స్థావరాలను ముక్కలు చేయడానికి మిలిటరీ యాక్షన్ మొదలు పెట్టబోతున్నామని, తమకు అమెరికా మద్దతు కావాలని కోరింది. వైట్ హౌస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం, ట్రంప్ సానుకూలంగా స్పందించడం, ఆ వెంటనే సనా విమానాశ్రయంలో బాంబుల వర్షం కురవడం, అంతా ఒక పక్క సినిమాటిక్ స్క్రీన్ ప్లేలా జరిగిపోయాయి. అమెరికా అండ చూసుకునే సౌదీ ఈ సాహసానికి ఒడికట్టిందనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్. నిజానికి ఈ గొడవ ఈనాటిది కాదు. 2015 నుంచి సౌదీ సైనిక కూటమికి ఇరాన్ మద్దతు ఉన్న హూతీలకు మధ్య నరమేధం జరుగుతూనే ఉంది. ఈ పవర్ గేమ్లో ఇప్పటికే వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. యెమెన్ దేశ ఆకలితో, దారిద్ర్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. 2022లో కుదిరిన అనధికార కాల్పుల విరమణతో గత 4 ఏళ్లుగా కొంత ప్రశాంతత నెలకొంది. కానీ తాజా దాడులతో ఆ శాంతి ఒప్పందం నేడు ముక్కలైపోయింది. అటు అమెరికా మద్దతున్న సౌదీ, ఇటు ఇరాన్ ఆయుధాల అండ ఉన్న హూతీలు. మరి ఈ రెండు శక్తుల మధ్య జరుగుతున్న ఈ పోరు కేవలం 2 దేశాల సరిహద్దుల గొడవ మాత్రం కాదు. ఇది ప్రపంచ గమనాన్నే మార్చే జియో పాలిటిక్స్ గేమ్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చిన ఈ గ్రీన్ సిగ్నల్ మిడిల్ ఈస్ట్లో మరింత మంటల్లోకి నెట్టబడుతుందా? రాబోయే రోజుల్లో ఇరాన్ ప్రత్యక్షంగా ఈ యుద్ధంలోకి దిగితే పరిస్థితి ఏంటి? ఈ ఉద్రిక్తతలు